హాయ్ అండి. ఈ రోజైతే మనం హెల్తీ ఐస్ క్రీమ్ తయారు చేద్దామండి. ఈ ఐస్ క్రీమ్ మనం పిల్లలకు కూడా పెట్టొచ్చు. ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం అయితే మనం జీడిపప్పుని వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలండి. ఒక 20 జీడిపప్పులను అయితే నానబెట్టానండి. ఈ ఐస్ క్రీమ్ మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నేను ఐస్ క్రీమ్ చేయడానికైతే ఒక 1/2 లీటర్ పాలు యూస్ చేస్తున్నానండి. పాలు పైన తొరక కడుతుంది కదండి, దానిని పాలల్లోకి కలుపుకుంటూ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. పావు లీటర్ అయ్యాక మనం నానబెట్టుకున్న జీడిపప్పులను పేస్ట్ లాగా చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత లాలుకల పొడి యాడ్ చేసి, ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి మనకు. దీన్ని చల్లారబెట్టుకుని మనమైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 4 స్పూన్ల బెల్లం పొడి అయితే యాడ్ చేశానండి. ఇదిగోండి ఇలాగ ఐస్ క్రీమ్ మౌల్డ్లో వేసుకుని మనం 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇది చూడండి, మనకి మౌల్డ్లోంచి కూడా ఈజీగా సెపరేట్ అయ్యి వచ్చేస్తుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. పిల్లలకు బయట కొనే వాటికన్నా ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి.